ఆయన ప్రజలకి మేము కదిరి ఛానల్ నుంచి వచ్చినాం. ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే వచ్చినాం. ఏం మెసేజ్ అంటే ఇక్కడ ఆత్మకూరు దగ్గర సుబ్బమ్మ చీమిడి తిని చచ్చిపోయింది కదా, తెలుసా? చీమిడి తిని చనిపోయింది. చీమిడి తిని అది ఏమో తెలీదు. చీమిడి తినడం వల్ల ఏమన్నా లాభమా? ఏం లాభం లేదు. చాలా మంది పిల్లలు తింటున్నారు కదా, మీరు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? తినద్దండి ఏమన్నా అది తింటే చాలా తప్పు కదా. చీమిడి తినడం వల్ల తప్పు. పిల్లలు అదేదో పొరపాటున తింటారు. అదే పెద్దవాళ్ళకి చెప్పండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి చీమిడి తినకుండా అంటే. చీమిడి తినకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. గట్టిగా చెప్పు. చీమిడి తినకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే పిల్లలు అంటే ఏదో పొరపాటున అదేదో ఇదైతుంది. మా పెద్దోళ్ళు మాత్రం తినదండి. పిల్లప్పుడు మీరు కూడా తిన్నారన్న చీమిడి? తిన్నారా? నాకైతే గుర్తులేదు. అప్పుడు ఇట్లా అన్నప్పుడు అది అన్న కూడా పిల్లప్పుడు చీమిడి తిన్నాడంట. అవును, చీమిడి ఏ విధంగా అంటే ఎలా ఉంటుంది? టేస్ట్ తీయగా ఉంటుంది. తీయగా ఉంటుందా? కొంచెం చీమిడి కొంచెం తీయగా ఉంటుందంట, అందుకే నా పిల్లలు ఎక్కువ తినేది. అందుకే కదా. పెద్దవాళ్ళు తిని కూడా చనిపోయినారంట. సుబ్బమ్మవ్వ ఆత్మకూరు తిని చనిపోయింది చీమిడి. అదేదో అది మీకు తెలీదా? తెలియదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చీమిడి తినచ్చా? తప్పది. తప్పది అంటే పిల్లప్పుడు ఎట్లయినా తినచ్చు. అది పిల్లప్పుడు అంటే మనకు ఎవరు చెప్పరు కాబట్టి అదే పొరపాటున ఎవరైనా తినచ్చు. మనము ఇంత పెద్ద అయిన తర్వాత మళ్ళా తింటే అది పద్ధతి కాదు. పద్ధతి కాదు కదా. నీకు చీమిడి వచ్చిందా ఎప్పుడన్నా? వచ్చింది కదా, మన్నంతా పరిచయం పట్టింది. మన్నంతా ముక్కులన్నీ ఎట్లున్నాయా? మీకు చీమిడి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చింది? అంటే అది నీళ్ళగా వచ్చిందా? ఫస్ట్ నీళ్ళగా వచ్చింది. మళ్ళా టాబ్లెట్లు వాడంగా కొంచెం తెల్లగా గడ్డ మాదిరి గడ్డ మాదిరి. ఆ గడ్డలు తినచ్చా? తప్పు. అది తప్పు కదా. తప్పు కదా. అదే చీమిడి ఏ కలర్ లో ఉంటదినా? తెల్లగా ఉంటుంది. కొంచెం గోధుమ కలర్ మా తెల్లగా రకంగా ఉంటుంది. చీమిడి గోధుమ కలర్ మాదిరి తెల్లగా ఉంటుంది అంట. చీమిడి తినకూడదు అన్న కూడా చెప్తున్నాడు. మీరైతే ఈ మధ్య తినేదా చీమిడి? లేదు. ఇట్లా ఇప్పుడు చుట్టుపక్కల ఎంతో మంది పెద్దవాళ్ళు ఇట్లా తీసుకొని చేతిలో వేసుకొని అదే ఇట్లా అట్లే తింటున్నారంట. దానికి బట్టి మీరు ఏం చెప్తారు? తినండి అని చెప్తారా, తినద్దండి అని చెప్తారా? తప్పు. అది తప్పు కదా. చీమిడి తినడం తప్పు అని మీరు చెప్తున్నారు. తప్పు కదా. మీరైతే పిల్లప్పుడు తిన్నారు? ఏదో పొరపాటున తిన్నారు. మీకు ఏ విధంగా వస్తుంది చీమిడి? అంటే పిల్లప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? చిన్నప్పుడు పిల్లప్పుడు అయితే అది నీళ్లుగా అది గంజి మాత్రమే సాగినట్టు. ఇప్పుడు అట్లా రాదు కదా. ఇప్పుడు గడ్డ మాత్రం. గడ్డ అంటే ఇట్లా గోడకేస్తే మళ్ళా లాగితే కూడా మళ్ళీ వస్తుంది. అదే బబ్బుల్ గమ్ అవునా? అయితే చీమిడి సాగుతుంది బబ్బుల్ గమ్ సాగుతుంది. మీరే ప్రజలకు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? దీని వల్ల ఏమన్నా లాభమా నష్టమా? దీని వల్ల ఏ మాత్రం కూడా మనకైతే లాభం అంటూ లేదు, నష్టమే. ప్రాణాంతకము నష్టము అని అన్న చెప్తున్నాడు. ఇది మాత్రం పక్క. కాబట్టి చీమిడి ఎవరు తినద్దండి. సుబ్బమ్మ అంటే తెలియక చీమిడి తినింది, ఆమె గురించి వదిలేయండి, ఎవరికి చెప్పొద్దండి. తినద్దండి. సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే బాయ్.